ఓం శివాయ గురవే నమః. శివాయ గురువే నమః. Okay, let's start walking. గురువే నమః. ఓం శివాయ గురువే నమః. శివాయ గురువే నమః. ఓం 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 శివాయ గురువే నమః. మనసులో శివనామ స్మరణతో క్లోజ్డ్ మౌత్ అండ్ ఇన్సైడ్ శివ. శంభో, ఓం నమ శివాయ. అలా శివనామ స్మరణ లోపల మనసులో తలుచుకుంటూ వాకింగ్ చేయాలి. ఓకే, క్లోజ్డ్ మౌత్ తోని. ఓకేనండి, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. Let me mute everybody. Okay, done. So, Shivanama Smarana, walking. Please continue. ఓం శివాయ గురువే నమః. శివప్రసాదం. సైలెంట్ గా, నిశ్శబ్దంగా మనసులో శివనామ స్మరణ తలుచుకుంటూ వాకింగ్ చేయండి. స్లో వాకింగ్. ఓకే, బేబీ స్టెప్ వాకింగ్. స్లో, వెరీ స్లో వాకింగ్. మ్యూట్ లో ఉండండి దయచేసి అందరూ.
ఇంకో 5 నిమిషాలు వాకింగ్ చేసి మీ ఇళ్ళలోకి వెళ్ళిపోండి, లేదా బయట ఓపెన్ ప్లేస్ లో కూర్చుంటే కూర్చోండి. వి విల్ డూ మంత్ర సాధన. ఓకే, సో ఇట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఇండోర్స్. అంటే మనం గట్టిగా పలుకుతాం కాబట్టి బయట ఓపెన్ ఎయిర్ లో అంత ఎక్కువగా లౌడ్ అండ్ క్లియర్ గా మనం పలకలేం కాబట్టి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే బెటర్. లేదు క్వైట్ గా ఉంది ప్లేస్, నో ప్రాబ్లం, యూ కెన్ సిట్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే, ఇంకొక 5 minutes వాకింగ్ చేస్తూ ఇంట్లోకి వెళ్ళిపోండి. అందరూ వీడియోలు ఆన్ చేసుకోవాలండి. చాలా మంది రోషిని గారు, పార్వతి గారు, ఉషశ్రీ గారు, రామచంద్ర గారు ఇప్పుడు అన్మ్యూట్ అవుతున్నాయి వీడియోలు. సో యు వాంట్ నేమ్ యూ, మీ పేరు పలికేదాకా వెయిట్ చేస్తున్నారా? అలా అని చెప్తే రోజు జపం చేస్తానుగా. సరే, సో ప్లీజ్ స్టే వీడియోస్ ఇన్ అన్మ్యూట్. వీడియోస్ కనబడాలి, ఓకేనండి. ఇంకొంతమంది బయట వాకింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎక్కడైనా కూర్చోండి సార్, సెటిల్ అవ్వండి ఎక్కడైనా. అమ్మా రాజ్యలక్ష్మి అమ్మ కూర్చోండి తల్లి. రామచంద్ర కామత్ గారు ప్లీజ్ సిట్ సమ్వేర్ ఇన్సైడ్ హోమ్ ఆర్ అవుట్ సైడ్ ఇన్ ఓపెన్ ఎయిర్, వేర్ ఎవర్ పాసిబుల్, క్వైట్ ప్లేస్. ఓకే, సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్. ఓకే అండి, లెట్ మీ స్పాట్లైట్. ఓకే, వెన్నెముక నిటారుగా ఉండేలాగా కూర్చోవాలి. విత్ స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, ఐస్ క్లోజ్ అండ్ ఇన్ నమస్కార ముద్ర. బ్రీతింగ్ నార్మల్. ఓకే, now first I will chant, then you will repeat. Okay, మహామంత్రము ఫస్ట్ నేను పలుకుతాను, ఆ తర్వాత మీరు పలకండి. ఓం నమః శివాయ. ఓకే, సో నేను అన్మ్యూట్ బటన్ ఇస్తాను, అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఆడియో కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ ఎవ్రీబడి, యూ కెన్ ప్లీజ్ అన్మ్యూట్. సరే, సో కొంతమంది డివైస్ అన్మ్యూట్ చేసినప్పుడు ఈకో వస్తుంది. అలా ఈకో వస్తే దెన్ ఐ విల్ మ్యూట్ ఎవ్రీబడి అగైన్, బట్ మాక్సిమం పాసిబుల్ వి విల్ ట్రై. మనం అందరం ఒకేసారి పలకడానికి ప్రయత్నిద్దాము.
ఓకే అండి. ఓకే, నౌ అగైన్ లెట్స్ స్టార్ట్. నేను పలికిన తర్వాత సేమ్ అలాగే పలకాలి. ఫస్ట్ లిసన్, దెన్ చాంట్. ఓం నమః శివాయ. నమః శివాయ. ఇలా కాదు, ఒకేసారి అందరము ఒకేసారి పలకాలి. నేను పలకగానే వెంటనే అందుకోవాలి. ఓకేనా? మనం భజన చేసినట్టు, భజనలు చేసేటప్పుడు ఎలా ఇన్వాల్వ్ అవుతాము? టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సరే, వన్ మోర్ టైం. లిసన్ అండ్ ఇమీడియట్లీ స్టార్ట్ టుగెదర్. ఓకే. ఓం నమః శివాయ. 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 ఓకే, ఇప్పుడు అందరం ఒకేసారి నాతో పాటు కంటిన్యూగా. ఓకేనా? కమాన్, స్టార్ట్. ఓం నమః శివాయ. 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 స్టాప్. Stop. Eyes closed. Feel the vibration. Eyes closed. Breathing normal. Just feel the vibration. Okay, now please open your eyes slowly, very slowly. Okay, everybody, నోట్ చేసుకున్న వాళ్ళు నోట్ చేసుకోవాలి అన్న కోరికున్న వాళ్ళు నోట్ చేసుకోండి, ఆర్ యూ కెన్ జస్ట్ లిసన్. ఇప్పుడు మనం పలికిన మంత్రము పంచాక్షరి మంత్రము అని అంటారు. అండ్ పంచాక్షరి మంత్రానికి ఔం యాడ్ అయింది. ప్రతి మంత్రానికి ముందు ఔం ఉంటుంది. ఔం అంటే ఆ యు ఎం, ఔం. అకార ఉకార మకార. ఓకే, అందరూ మ్యూట్ లో ఉండండి దయచేసి. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. అకార ఉకార మకార అనేది యూనివర్సల్ బేసిక్ సౌండ్, మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, అవునా? నమ శివాయ, నమ శివాయ 5 అక్షరాలు పంచాక్షరి మంత్రం అని అంటారు. ఓకే, అండ్ నా అంటే భూమి. నా మీన్స్ అర్త్.
మా అంటే నీరు, మా అంటే నీరు, మా మీన్స్ వాటర్. షీ మీన్స్ ఫైర్, అగ్ని. వా మీన్స్ వాయువు, గాలి, ఎయిర్. యా మీన్స్ స్కై, స్పేస్, ఆకాశం. నమశివాయ అంటే పంచభూత మహాతత్వము. ఈ మొత్తం భూమండలం మొత్తం సకల జీవరాశులలో ఉన్న పంచమహాభూత తత్వం, అణువణువు కణకణము వ్యాపించి ఉన్న పంచభూత మహాతత్వము. 5 ఎలిమెంట్స్, బేసిక్ 5 ఎలిమెంట్స్. అండ్ ఈ నమశివాయలో మొత్తం 7 చక్రాలు ఉంటాయి. ఇంకా ఏ మంత్రంలో ఈ 7 చక్రాసు యాక్టివేట్ అవ్వవు. కానీ ఈ ఒక్క మంత్రం పట్టుకుంటే, ఓం నమశివాయ, ఇది ఒక్కటి పట్టుకుంటే మొత్తం సకల చక్రాలు యాక్టివేట్ అవుతాయి. హౌ? లెట్స్ సీ. నా అంటే భూమి, భూమి అంటే మూలాధారం. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, ద వెరీ బాటమ్ ఆఫ్ ద బాడీ టచింగ్ ద గ్రౌండ్, టచింగ్ ద మ్యాట్ ఈజ్ మూలాధార. నా భూమి, మూలాధార. నెక్స్ట్ మా వాటర్, నీరు, స్వాధిష్టాన చక్రము. నాభికి 2 అంగుళాల క్రింద, 2 ఇంచ్ బిలో ద నావెల్. వాటర్, కిడ్నీస్, ఫిల్టర్స్, బవల్, పొత్తి కడుపు, అన్ని అంటే నీరు ఎక్కువగా ఉండే ప్రాంతం, ఎక్కువ నీటి ఫ్లో అధికంగా ఉండే ప్రాంతం. స్వాధిష్టాన చక్రం, నీరు. నెక్స్ట్ షీ అంటే అగ్ని, జఠరాగ్ని, నాభికి 2 అంగుళాల పైన. జఠరాగ్ని, ఫైర్ ఎలిమెంట్. నెక్స్ట్ వా, వాయువు అంటే గాలి. అనాహట చక్రము, ఛాతీ భాగము, రిబ్ కేస్ మీటింగ్ పాయింట్, పక్కటెముకలు కలిసే చోట. అనాహట చక్రము, గాలి. లంగ్స్, మోస్ట్ ద ఎయిర్ ఫ్లో ఈజ్ హ్యాపెనింగ్ ఎట్ లంగ్స్, ఊపిరితిత్తులు. నెక్స్ట్ యా అంటే ఆకాశము. ఆకాశంలో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. లేయర్ నంబర్ 1 మేఘాల వరకు, అంటే ఇక్కడ విశుద్ధ చక్ర, బాటమ్ ఆఫ్ ద థ్రోట్, పిట్ ఆఫ్ ద థ్రోట్, ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతం విశుద్ధ చక్రము. తేమ ఉంటుంది, మాయిశ్చర్. Because of that moisture we can able to speak. If it is totally dry, 100% dry, we cannot speak. So this is a lubricant for our talking, speaking. Meghalu, clouds area. You can see in the Akasham clouds. So whatever the clouds you can see, till that it is Vishuddha Chakramu. Next, కనుబొమ్మల మధ్యలో, భ్రూమధ్యమున ఇక్కడ ఆజ్ఞా చక్రము. Till you can see, that means చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఎక్కడి వరకైతే మీరు చూడగలుగుతున్నారో, హౌ లాంగ్ యూ కెన్ సీ, హౌ లాంగ్ యూ కెన్ గ్రాస్ప్. మానవుడు సశరీరంగా వీటన్నిటి దగ్గరికి వెళ్తాడు, అవునా? గ్రహాలు,
చంద్రయాన్-3 సౌత్ పోల్ శివశక్తి స్పాట్ కూడా వెళ్ళాడు మానవుడు, అవునా? రాకెట్ వదిలి. మానవుడు ఇన్ ద సెన్స్ రాకెట్, హ్యూమన్ బ్రెయిన్, మెషిన్. మంగళ గ్రహము వెళ్ళాడుగా. సో హౌ లాంగ్ యూ కెన్ సీ టిల్ ద స్టార్స్, దట్ ఈస్ ఆజ్ఞా చక్రము. ఆకాశం, దట్ ఈస్ ఆల్సో ఆకాశం, దట్ ఈస్ ఆల్సో స్కై ఓన్లీ, బట్ ద నెక్స్ట్ లేయర్, నెక్స్ట్ ద టాప్ లేయర్, ద అవుట్ ఆఫ్ ద గెలాక్సీ, out of the stars, the empty space, complete empty space, emptiness, that is సహస్రార చక్రము. ఆకాశంలో ద టాప్ లేయర్ సహస్రార చక్రం. అంటే యాలో, యా అనే అక్షరంలో 3 ఉన్నాయి: విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. నమ శివాయ. All the 7 chakras you can activate by just chanting this mantra. That is why this mantra is called as Mahamantram. Mahamantram. So what is the source? What is the origin of this mantra? The origin of this mantra is Yajurvedam, Shri Rudram, Namah Shivaya cha Shivataraya cha. Shri Rudramlo ala Yajurvedamlo వస్తుంది. అండ్ ఈ మహామంత్రము వేదాలలో కూడా మెన్షన్ చేయబడింది. అంటే వేదాలకు పూర్వమే ఇది ఉంది, ఎగ్జిస్టింగ్, రైట్? సో ఎప్పుడు చేయాలి? వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు ప్రాక్టీస్? బ్రహ్మ ముహూర్తం 3:30 to 4 o'clock in the morning. That is the best time. So can I practice anytime, whenever I want? Yes, you can practice. But if you practice with empty stomach condition, the result will be 100%. Enduku? Why? Because from Mooladhara, all the chakras are working now, right? That is why empty stomach is very much required. Why? Because the energy is flowing upwards. When you chant this mantra, the energy paiki ఎగజమ్ముతా ఉంటుంది. It will flow upwards. Okay? So what is the best time? You understood. And how many times you need to chant? ఎన్నిసార్లు పలకాలి మరి ఈ మంత్రాన్ని? 5 times, 11 times, 21, 48, 108, 1008, 10,008, 1,08,000, like this. Any number of times. Okay? So 1,08,000 times ఈ మంత్రాన్ని పలకగలిగితే, విచ్ ఈస్ వెరీ వెరీ టైం కన్జ్యూమింగ్ యాక్టివిటీ కదా. ఒకవేళ ఎవరైనా ఇది 1,08,000 వరకు చదవగలిగితే నాన్ స్టాప్, యూ షుడ్ హ్యావ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ ద ప్లేస్ టు సపోర్ట్ యూ. 1,08,000 times చదవగలిగితే గనక మోక్ష సిద్ధి కలుగుతుంది. You will get ultimate liberation. So many people and great yogis and siddhas, they will chant, they will do continuous practice. Like
1,008, 10,008. They will practice. Slowly, slowly, they will increase the count. And most common people who are in spiritual path, సామాన్య ప్రజలు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, మీరందరూ, నేను, మనందరం, అవునా, మనందరం కామన్ పీపులే. బికాస్ వీఆర్ ఆల్ ఇన్ గృహస్థాశ్రమ, వీఆర్ ఆల్ లివింగ్, రైట్? We are all doing the grihasthashrama activities, right? So we are all common people. So common people, most of the common people, ఎక్కువ మంది ఇది ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు అని అంటే ఈ 1,08,000 అనేది చివరి క్షణంలో, when they know Yamadharmaraja is calling, when they know, then they will take this. Maybe they are in the bed or hospital or in home or in sitting position or in Jiva Samadhi, wherever, whatever. When they know that they need to leave this body, when they know, they will take this tool. ఇది వాళ్ళు తీసుకుంటారు. ఇంకా అంటే ఇంకా ప్రతి క్షణం అనుక్షణం అదే పని, మనసులో చాంటింగు and outside chanting. Anything you can do. Inside you, within you also you can do. When the energy is not supporting you, and when the energy is supporting, when you are young, 100-year young, 90-year young, then you can chant. Young means don't think 40, 30, 20. మీరందరూ యంగ్స్టర్సే. You are all young. 90-year young. Rajalakshmamma. Many people are 70 plus, right? That is the, very young age only. 150 years, 200 years, also young. See, Agastya, Vasishta, Vishwamitra, Dadichi, they are all lived so many years, right? 300, 400. There are some evidences on Agastya Muni. Agastya Muni, there are some evidences that Agastya Muni lived around 450 years. He lived. మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్, ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ టెంపుల్ he visited by barefoot. కాలినడక మార్గంలో అగస్త్య ముని మొత్తం భారతదేశ అణువణువు కనకణం, ప్రతి గల్లీ, ప్రతి విలేజ్, ప్రతి మండలము, ప్రతి డిస్టిక్ తను ట్రావెల్ అయ్యాడు అని చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే ఎక్కడైనా చూడండి, ఏదైనా చాలా పురాతన ఆలయం ఉంటే అగస్త్య ముని కేమ్ హియర్ అని అంటారు. మేబీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు. మన తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, సో ఫర్ హ్యూమన్ బీయింగ్ టు లివ్ 450 years, 500 years, is it possible? Yes, it is possible, but for who they practice sadhana. Okay. సరే, సో మంత్రం యొక్క మూలము తెలిసింది, ఎన్నిసార్లు పలకాలో తెలిసింది, ఎప్పుడు పలకాలో తెలిసింది, ఎన్నిసార్లు పలకాలో తెలిసింది, అండ్ వాట్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. What are all the benefits? You will get health, ఆరోగ్యము, and పరమ ఆనందము, happiness. Health you will get by default. And ఆనందం అనేది ఇంకా అద్భుతంగా, మీకు ఆనందం అనేది ఆటోమేటిక్గా you will feel bliss, you will feel happy. ఎందుకు అంటే
7 చక్రాలు యాక్టివేట్ అవుతున్నాయి. అండ్ మన ఎనర్జీ సహస్రారం వైపు చేరింది. సహస్రారం పైనున్న స్థితి, సహస్రారం దగ్గర ఉన్న స్థితి ఆనంద స్థితి. ఓం శివాయ గురువే నమః. సార్ కూర్చునే చేసుకోవాలా, అటు ఇటు నడుస్తూ అట్లా చేసుకోకూడదా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే రోజుకో గంట చేసుకోవచ్చునా? ఎస్. సో దిస్ మంత్ర అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ర, it is having particular posture. You can sit in a certain posture. ఒక ముద్రలో కూర్చోవాలి. ఎలాంటి ముద్ర అంటే పద్మాసనము, సిద్ధాసనము, అర్ధ సిద్ధాసనము, వజ్రాసనము, ఏదైనా సరే, మీరు ఏ ఆసనంలో కూర్చున్నా సరే. సుఖాసనము అంటే జస్ట్ క్రాస్ లెగ్గెడ్ పోస్చర్, నార్మల్ సిట్టింగ్ పోస్చర్, అలా అయినా సరే. కానీ ఒకే ఒక్క రూలు. ఏంటి రూలు? స్పైన్ స్ట్రేట్. వై స్పైన్ స్ట్రేట్? వాట్ ఈస్ ద స్పైన్ ఫర్ అస్? వెన్నెముక మనకు ఏంటి? మేరుదండం. కైలాసం, మేరుదండము. మన శరీరంలో ఉన్న కైలాసం, మన శరీరంలోనే ఉంది కైలాసం. మరి ఎందుకు సరి అక్కడ దాకా వెళ్ళడం అని అంటే అది సకల సృష్టి యొక్క కైలాసం. ఇక్కడున్న ఈ కైలాసాన్ని ఆ కైలాసం దగ్గరికి వెళ్తే రెండు అలైన్. కుంభమేళాలో తప్పిపోయిన అన్నదమ్ములలాగా ఇద్దరిని కలపడం. ఇక్కడున్న వెన్నెముకని అక్కడున్న వెన్నెముకని. ఇప్పుడు ఇక్కడున్న వెన్నెముక ఇంతే సైజు, మరి అక్కడున్న వెన్నెముక అనంతం. అనంతం. మరి ఇక్కడున్న దీన్ని అక్కడున్న అనంతంతో యాక్టివేట్ మర్జ్ కలిపేసేయాలి. మిక్స్, పాలల్లో తేనె కలిపేసినట్టు. అంటే అటు ఇటు నడుస్తూ చెయ్యొద్దన్నమాట. అటు ఇటు నడుస్తూ చేయకూడదు. ఎందుకు అనంటే అటు ఇటు నడుస్తూ మనసులో మనం తలుచుకోవాలి. అండ్ ఆల్సో అటు ఇటు నడుస్తూ మనం చేయకూడదు అని అంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ ద రోడ్, యూ షుడ్ ఫోకస్ ఆన్ ద అదర్ వెహికల్స్ ఆర్ అదర్ ఎనీ లైఫ్, ఇంకా ఎవరైనా వస్తున్నారా లేదా అంటే మనం 100% ఫోకస్ ఆ నడక మీద ఉండాలి. అండ్ మనసులో మనం ఆల్వేస్ మనసులో చాంట్ చేసుకోవచ్చు. మనసులో ఎప్పుడైనా చాంట్ చేసుకోవచ్చు. మనసుకు అసలు లిమిట్ లేదు, మనసులో చాంట్ చేసుకోవచ్చు. బట్ మనసులో చాంట్ చేసుకుంటప్పుడు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నాను, మనసులో అలా లీనమైపోయి అలా వెళ్ళిపోయాను అనుకోండి, దెన్ ఇట్ విల్ ప్రాబ్లం, రైట్? ఇది కూడా వెళ్ళిపోతుంది. మనసులో కూడా వెన్ యు ఆర్ ఇన్ ఎ సర్టన్ స్టేజ్, అంటే మీ పనులు ఇంకా మిగతా వంట చేసేటప్పుడు అలాగే తలుచుకున్నారు, మీరు లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, దెన్ ఉప్పు ఎక్కువ కారం తక్కువ ఏదో అవుతుంది, మాడిపోవడం. సో వాట్ ఎవర్ యు డూ విత్ 100% ఫోకస్, 100% ఇన్వాల్వ్మెంట్. డ్రైవింగ్ చేసేటప్పుడు ఓన్లీ డ్రైవింగ్ కదా, వంట చేసేటప్పుడు ఓన్లీ వంట మీదనే ఫోకస్ కదా. అలా యోగా చేసేటప్పుడు, మెడిటేషన్, ధ్యానము, ఇలా మంత్ర సాధన చేసేటప్పుడు యు కెన్ సిట్ ఇన్ ఏ ప్రాపర్ పొజిషన్ అండ్ ఇన్ ఏ క్వైట్ ప్లేస్. ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని మీరు మంత్ర సాధన చేస్తూ ఉంటే హాల్లోనో బెడ్రూమ్లోనో మీ పిల్లలు ఇంకెవరైనా టీవీ వాల్యూమ్ ఎక్కువగా పెట్టి వాళ్ళు ఏదో టీవీలో చూస్తూ ఉంటే ఆ సౌండ్లు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు కదా. సో యూ షుడ్ డూ ద చాంటింగ్ ఇన్ ఏ క్వైట్ ప్లేస్. ఓకే, నౌ మంత్ర సాధన, ఏదైనా మంత్ర ఉపదేశము మీకు జరుగుతున్నప్పుడు అది ఎంతవరకు మీకు కావాలి, దాని ఇన్ఫర్మేషన్ కానీ దాని లోతు కానీ ఎంతవరకు మీకు ఇవ్వబడాలో అంతవరకు మీకు ఇవ్వబడుతుంది.
ఇంకా ఇంకా చాలా ఎక్స్పాండ్, ఇంకా యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్, యూ క్యాన్ ఎక్స్ప్లోర్. బట్ యోగా పర్స్పెక్టివ్ లో సి ఫర్ ఎగ్జాంపుల్ మంత్రాలు, శ్లోకాలు, గాయత్రి మహామంత్రం, మహామృత్యుంజయ మంత్రం, సహజీవన మంత్రం, ఈ 3 చేసి మనం యోగా ప్రారంభిస్తున్నాం. అవునా? అంటే Yes. మనకి ఎంతవరకు కావాలో, ఒక యోగా చేసే వాళ్ళకు యోగ సాధనకు ఎంతవరకు కావాలో అంతవరకు. అంటే ఏంటి? జస్ట్ వి నీడ్ ద వైబ్రేషన్, అది సరిపోతుంది. ఇప్పుడు దాని లోతుగా వెళ్ళాలంటే ప్రవచనం అయిపోతుంది. అది ప్రవచనం వేరు, సభ వేరు, యోగా వేరు. సో యోగాకి ఎంతవరకు కావాలో అంతవరకు. ఇప్పుడు ఏదైనా భగవద్గీత ఉంది, ఒక్కొక్క శ్లోకం గురించి మనం ఒక్కొక్క వారం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్రసంగాలతో. అవునా? ఎపిసోడ్లతో డైలీ ఒక 2 గంటల ఎపిసోడ్ పెట్టి చెప్పుకోవచ్చు, 2 సంవత్సరాలు కూడా చెప్పుకోవచ్చు. బట్ వీ నీడ్ ఓన్లీ ద వైబ్రేషన్ అండ్ ద ప్రాపర్ సౌండ్, ఆ అలైన్మెంట్, అది మనం తీసుకొని మనం యోగా చేయాలి కదా. సో Yes. వాట్ ఎవర్ ఐ నో, వాట్ ఎవర్ ఐ హ్యావ్, ఆ శివుడి కృప నాపై ఎంతుందో, నా ప్రాప్తం ఎంతుందో అంత నాలెడ్జ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ క్వశ్చన్స్, ఐ కెన్ ఆన్సర్ మేబీ 95% I can answer. But even if I don't know the answer, I will simply tell you I don't know. ఎటువంటి ఈగో లేవు మనకి. సో if I don't know the answer, I will tell you that okay, I don't know the answer. Then you can explore in some other sources. Okay? But how much I know yoga perspective, that much definitely you will get it. Okay nandi? Okay, sir. Yeah. Now questions తర్వాత మనం ఈ అవును. మహామంత్ర సాధన మనం అందరం చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు అర్థం తెలిసింది, పరమార్థం తెలిసింది, అన్ని విషయాలు తెలిసాయి. నౌ వీ నీడ్ టు ప్రాక్టీస్ బై ఇంప్లిమెంటింగ్ ఆల్ ద నాలెడ్జ్. ఓకే, ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. దెన్ వి విల్ గో ఫర్ ద సాధన, మహామంత్ర ఓం సాధన. శివాయ గురవే నమః. ఆ. సార్, వాకింగ్ చేస్తూ మననం చేసుకోవచ్చా? వాకింగ్ చేస్తూ ఇప్పుడు గార్డెన్లో ఏ డిస్టర్బెన్స్ లేదు, చేసుకోవచ్చు. కైలాస పరిక్రమలో, మానస సరోవరం దగ్గర ఫ్లైట్లో కూర్చున్నారు, బస్లో కూర్చున్నారు, స్కార్పియోలో కూర్చున్నారు, హోటల్లో స్టే చేస్తున్నారు, మనసులో తలుచుకోవాలి. వంట చేసేటప్పుడు నో, డ్రైవింగ్ చేసేటప్పుడు నో. అంటే సో ఇట్ ఈస్ వెన్ యూ నీడ్ కాన్సన్ట్రేషన్ అవసరమైన దగ్గర కాన్సన్ట్రేషన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ మహామంత్ర సాధన, this is not the solution for only till the Kailash Yatra. No, this is the knowledge, this is the solution till the End of the day. till the last breath, చిట్ట చివరి నిశ్వాస వరకు. ఓకేనా? సరే, క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే, క్వశ్చన్స్ అడగడం అనేది ఎప్పుడైనా సరే నిర్మోహమాటంగా, నిర్భయంగా మీరు అడిగేసేయాలి. ఓకేనా? డోంట్ హోల్డ్ బ్యాక్. ఓకే, సరే. ప్రభా గారు వీడియో మ్యూట్లో ఉన్నారు, శాంసంగ్ గారు, కోటీస్ ఐఫోన్ గారు, ఉమామూర్తి గారు వీడియో మ్యూట్,
నందిగామ దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు ఒక్కొక్కటి ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఓకే, ఫైన్. సరే, ఈ మహామంత్ర సాధన మనం చేద్దాము. నాతో పాటు కంటిన్యూగా చేయాలి. మొట్టమొదట బ్రీత్ అవుట్, దెన్ టేక్ ద ఫుల్ ఇన్హలేషన్. ఓకేనండి, టేక్ ద ఫుల్ ఇన్హలేషన్, దెన్ నిశ్వాసతో పాటు సౌండ్, అండ్ ఫోకస్ మీ ఆజ్ఞా చక్రం పైన. అక్కడ దీప రూపంలో, లింగాకారంలో, బంగారు వర్ణంలో, గోల్డెన్ కలర్ దీపం, శివలింగ, యు నీడ్ టు ఇమాజిన్. And that deepam, it is not going here, not like moving. It is straight, middle. మన పూజ రూమ్ లో దీపాలు ముట్టిస్తారు కదా ప్రతిరోజు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగిస్తాము. దీప ధూప నైవేద్యాలు సమర్పిస్తూ మనం పూజ చేస్తాం, అవునా? సో మీ పూజ రూమ్ లో దీపం ఎలా వెలుగుతుందో స్టడీగా, కూల్గా, ప్రశాంతంగా అలా వెలగాలి. మరి ఎలా వెలుగుతుంది అలాగా అంటే 100% మీరు ఆ మంత్రంలో ఇన్వాల్వ్ అవుతే వెలుగుతుంది. లేదు, మంత్రం చేస్తూ మా అబ్బాయికి టిఫిన్ బాక్స్ రెడీ చేయాలి, క్లాస్ లేట్ అవుతుంది, మా ఆయన బయలుదేరుతారంట, ఆగట్లేదు, వెళ్తారంట, తొందరపడుతున్నారు, మా ఆవిడ ఆఫీస్కి వెళ్ళాలి, నేనే వంట చేయాలి ఈరోజు, ఇలాంటివన్నీ ఆలోచించారనుకోండి, ఆ దీపము ఇటు అటు అవుతుంది, ఇటు అటు కానీ అలా అయిపోతుంది. సో సెంటర్లో ఉండాలి మన ఫోకస్. మీ మనసు, మీ శరీరము అంతా కంప్లీట్లీ హియర్ ఇన్ దిస్ క్లాస్. సరే, అందరూ వెన్నెముక నిటారుగా ఉండేలాగా కూర్చోండి. స్పైన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, అండ్ ముద్ర నమస్కారం ముద్ర. క్లోజ్ యువర్ ఐస్, నార్మల్ బ్రీతింగ్, and concentration in focus in middle of the eyebrows. Again, okay, now మీరు ఆడియో అన్మ్యూట్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. ఆడియో అందరు అన్మ్యూట్ చేసుకోండి. ఆడియో అన్మ్యూట్, ఈకో వస్తుంది. ఓకే, సరే. ఇది ఎలా ఉండాలంటే దీపం చైర్లో కూర్చొని చేసుకోండి అమ్మా, నో ప్రాబ్లం. చైరు, సోఫా, స్టూలు ఎలాగైనా సరే కూర్చొని చేసుకోండి. కాళ్ళ నొప్పులు ఉన్నవారు చైర్లలో కూర్చోండి, నో ప్రాబ్లం. బట్ నమస్కార ముద్ర స్పైన్ స్ట్రైట్ అంటే సోఫాలో కూర్చున్నప్పుడు వెనకాల పిల్లో పెట్టుకోండి, వెన్నెముక నిటారుగా ఉండాలి. ఓకే, విత్ ద సేమ్ వైబ్రేషన్. ఇప్పుడు దీపము స్ట్రైట్ గా ప్రశాంతంగా వెలగాలంటే ఈ మంత్ర ఉచ్చారణ వైబ్రేషన్ కూడా అందరం ఒకేసారి పలకాలి. ఓకేనా? ఫైన్. నమస్కార ముద్ర. Sit comfortably with spine straight, head straight, eyes closed. Namaskara mudra, focus between your eyebrows. Agni Rupa Shivalingam. Imagine the Agni Rupa Shivalingam between the eyebrows. Prati Aum Namah Shivaya ku mundu take a deep inhalation and with the exhale నిశ్వాసతో పాటు శబ్దం రావాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, అగైన్ విత్ ద ఎక్సలేషన్ చాంట్. ఓకే అండి?
Breathing normal. Okay. Along with me, together, everybody. Breathe in and start. Om Namah Shivaya. 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 Okay, stop. Eyes closed. Spine straight. మనసులో ఆ వైబ్రేషన్ ఫీల్ అవ్వండి. జస్ట్ ఫీల్ ద వైబ్రేషన్. బ్రీతింగ్ నార్మల్. ఐస్ క్లోజ్. నమస్కార ముద్ర.
Feel the vibration. Please close your eyes. Feel the vibration. Namaskara mudra. Breathing normal. Slowly, very slowly open your eyes. దీపము స్టడీగా అలాగే ఒక్క రోజులో వెలగడం కష్టం. సాధ్యం కాదు. కొంతమందికి ఇట్ విల్ కమ్ ఇన్ వన్ డే, బట్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. బట్ సాధన చేస్తా ఉంటే సాధిస్తారు, ఖచ్చితంగా సాధిస్తారు. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్షన్, రైట్? ప్రాక్టీస్ ఓన్లీ సాధనముల పనులు సమకూరు ధరలోన. ఓకే, సాధనమున పనులు సమకూరు సమకూరు ధరలోన. ఓకే, దాకు దావత్ ఏమైంది? ఓకే అమ్మా. సో ఇప్పుడు మీరు ఓం చాంటింగ్ చేసినా సరే, శ్రీ గాయత్రి మహామంత్ర సాధన నిన్న చేశారు అయినా సరే, ఓం నమ శివాయ మహామంత్ర సాధన చేసినా సరే, ఒక చిన్న డీప్ అబ్జర్వేషన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. వైల్ యు ఆర్ ఇన్ సర్టన్ పొజిషన్, వెన్నెముక నిటారుగా 100% ఇన్వాల్వ్ అయ్యి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తో పాటు ఈ శబ్దాన్ని మీరు పలికారు కదా, మంత్రాలను పలికారు కదా, శ్లోకాలను పలికారు కదా, మీ కంఠ భాగంలో అమృతం అనేది ఉత్పన్నమైంది. నెక్టర్ మీ కంఠ భాగంలో, సలైవా ఇక్కడ కంఠ భాగంలో ఉత్పన్నమైన ఆ ద్రవ పదార్థమే అమృతము. దాన్ని మీరు మింగేసేయాలి. ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ లేవగానే వెంటనే బ్రష్ వేసుకోకూడదు. ఫస్ట్ యు షుడ్ స్వాలో ద సలైవా. లాలాజలాన్ని మింగేయాలి. సో ఓ గ్లాసెడు మంచినీళ్ళు తీసుకొని ఎర్లీ మార్నింగ్ లేవగానే తాగేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అవునా? సో ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి, లాలాజలాన్ని ఉమ్మివేయకూడదు. సముద్ర మథనం, దేవతలు, రాక్షసులు, వాసుకి సర్పము, పర్వతము, క్రింద తాబేలు రూపంలో ఉన్న మహావిష్ణువు చిలికితే అప్పుడు వచ్చింది చివర్లో ఏంటి? అమృతము. మొదట్లో కష్టాలు, బాధలు చిలికినప్పుడు, అవునా? ఇప్పుడు చదివేటప్పుడు, చాంటింగ్ చేసేటప్పుడు సరిగ్గా కూర్చోలేరు కొంతమందికి డిస్టర్బెన్స్, ఇంకొంతమంది సరిగ్గా బ్రీతింగ్ కరెక్ట్ రావట్లేదు, ఇంకొంతమంది పక్క వాళ్ళు సరిగ్గా పలకకపోవడం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు. ఇలా ఎన్నో బాధలు, హడల్స్, కష్టాలు. మరి ఇవన్నీ దాటితే అప్పుడు వస్తుంది అమృతం, ద నెక్టార్, రైట్?
మరి ఆ అమృతాన్ని ఏం చేయాలి? మింగేసేయాలి. అమృత సేవనం ప్రతిరోజు కావాలా? ఓన్లీ ఏకాదశి రోజే, పౌర్ణమి రోజే కావాలా? లేదా ఓన్లీ పండగల రోజే కావాలా? నో, ఎవ్రీడే కావాలి, ఎవ్రీడే కావాలి. ఎవ్రీడే ఆ అమృత పానం చేయాలి. దేవతలు అమరులు, మృత్యు ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు అమృత పానం చేశారు. ఇప్పుడు యోగా చేసే మనుషులు కూడా దేవతలే. వాళ్ళు దైవత్వాన్ని పొందడానికే యోగా చేస్తున్నారు. సో ప్రతిరోజు అమృతపానం చేసే దేవతలు మనుషులు కూడా చేయొచ్చు. అదే ఈ అమృతపానం అంటే యోగ సాధన అనేది అమృత సేవనం. ప్రతిరోజు యోగా చేస్తే నెక్స్ట్ స్టేజ్ దైవత్వము మనకు వస్తుంది. ఆ తర్వాతది కూడా కావాలి, నాకు మోక్షం కూడా కావాలి సార్. వస్తుంది సార్, సాధన చెయ్యండి సార్. సాధనని పట్టుకోండి అంతే. అదొక్కటే గోల్డెన్ రూల్. ప్రతిరోజు యోగ సాధన చేయాలి. ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, బంధాలు, మంత్ర సాధన, నాదయోగ, ఇలా అన్ని చేస్తే అప్పుడు దైవత్వం వస్తుంది. లేదు, అవసరం లేదు అనుకుంటే మరి నెక్స్ట్ జన్మ. ఇప్పుడు మన పాత జన్మ ఏంటో మనకు తెలీదు. ర్యాటో, టైగరో, క్రొకొడైలో, మరి స్నేకో, ఏదో మనకు తెలీదు. లాస్ట్ జన్మలో మనం ఏంటో తెలీదు. మేబీ బ్రహ్మలోకంలో దేవతలం కావచ్చు. మనం ఏదో మరి కారణం వల్ల మనం వచ్చాం కావచ్చు మనిషిగా, లేదా ఎలుక కావచ్చు, కాక్రోచ్ కావచ్చు. తెలీదు. అండ్ నెక్స్ట్ లైఫ్ కూడా ఎలా పుడతాము అది కూడా మనకు తెలీదు. మరి నెక్స్ట్ లైఫ్ కావాలా లేదా అసలే వద్దు, మోక్షం కావాలి, అసలు ఈ సైకిల్ పునరపి జననం పునరపి మరణం, ఇది మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం, ఇది ఎందుకు? ఇదంతా ఈ నాటకం వద్దు. నాకు పరమ సత్యం కావాలి అంటే, మోక్షం కావాలి అంటే యోగ సాధన చెయ్యాలి. పునరపి జననం పునరపి మరణం, అదే పని. ఎన్ని జన్మలు చేస్తాము? బోరు కొట్టట్లా? సో నెక్స్ట్ లైఫ్ మనకు వద్దు, మోక్షం కావాలి మనకు. రైట్? మరి ఆ మోక్షము వెంటనే రాదు. ఇప్పుడు మనం ఉన్నది మానవ దశలో. దానికి మోక్షానికి మానవ దశకు మధ్యలో ఉంది దైవత్వం. ఆ దైవత్వం రావాలి మనకు. అది మనం అచీవ్ చేయాల్సింది ఇమీడియట్ గా. అది ఎలా వస్తుంది అంటే అమృత సేవనం వల్ల. అమృత సేవనం ఎలా వస్తుంది? అమృతం ఎలా ఉత్పన్నం అవుతుంది? యోగా చేయడం వల్ల. ఓకే, ఫైన్. ఓకే అండి. సో నేను ఏం చేస్తున్నానంటే మీకోసం ఒక చిన్న పుస్తకం తయారు చేస్తున్నా. పుస్తకం అంటే ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ వన్ బుక్ ఆఫ్ మంత్ర శ్లోక. ఇది తయారవ్వడానికి ఇంకొక 2-3 రోజులు పట్టొచ్చు. along with meanings. ఎస్ అమ్మా. Along with meaning, word by word meaning, the source and the benefits and the time, ఎప్పుడు ఎలా పలకాలి ఏంటి మొత్తం ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ బుక్. ఆ బుక్ నేను ఎవరి కోసం తయారు చేస్తున్నాను? మా కోసం, యోగ సాధకులైన మీకోసం. అయితే ఇది ఇప్పుడు నిన్న గాయత్రి మహామంత్రం చూసాం మనం ఇన్ డెప్త్, అవునా? ఈ రోజు మహామంత్రం చూసాము. ఇలా మళ్ళీ రేపు ఎల్లుండి ఇలా కొన్ని మనం ఇంకొక 3 రోజులు నడుస్తుంది ఇది. అండ్ ఆ రోజు 3వ రోజు 4వ రోజు మీకు ఈ పుస్తకాన్ని మీకు ఇస్తాను, PDF ఫైలు ఇస్తాను. ఓకేనా? మరి ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది అంటే తెలుగులో ఉంటుంది.
అండ్ ఇంగ్లీష్ లో మీరు ఎలా ట్రాన్స్లేట్ చేయాలంటే టేక్ యువర్ మొబైల్ అండ్ జస్ట్ Search. అన్లాక్ అండ్ జస్ట్ Google. పుట్ లైక్ దిస్ అండ్ ట్రాన్స్లేట్. జస్ట్ ఇలా పెట్టేసి ట్రాన్స్లేట్ అంటే చాలు, 2 సెకండ్లలో ట్రాన్స్లేట్ అయిపోతుంది. గుజరాతీ, బెంగాలీ, కన్నడ, తమిళం, ఇంగ్లీష్, ఉర్దూ, వాట్ ఎవర్ యువర్ లాంగ్వేజ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్, యూ క్యాన్ Sure. లెర్న్. ఓకేనా అండి? ఓకే Yes, సార్. sir. ఓకే. సో ఈ మహామంత్ర సాధన మీరే కాకుండా మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులకు, అందరికి మీరు ఇది ఇవ్వాలి. ఓకేనా అండి? అండ్ Okay. అందరూ వాట్సాప్ గ్రూప్ లో, మీకు ఈ వాట్సాప్ ఛానల్లో అందరూ ఉన్నారా అండి? మన ఉన్నామండి. కైలాస యాత్రకు సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఛానల్ అందరూ ఛానల్ లేనట్టుంది సార్. వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు సార్. ఎన్నిసార్లు పెట్టినా కానీ మేము కూడా ట్రై చేసినాం సార్ పెట్టి, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ సార్ అంతే. ఎస్ సో దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్. సరే, ఎవరైనా ఇంకా ఛానల్లో జాయిన్ అవ్వని వారు ఎవరైనా ఉంటే చెప్పండి, ఐ విల్ షేర్ యూ ద లింక్. సరే, ఆ లింక్ నేను ఇక్కడ ఈ చాట్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఒక్క నిన్న నిమిషం. కూడా షేర్ చేసిండు కదా సార్ గ్రూప్స్ లలో. yes again I am sharing ఓకే సార్. because if anybody missing, then they can join, right? Okay, copy and paste in the chat. మా మ్యూట్ లో ఉండండి దయచేసి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ టైం పాస్ చేస్తే మాత్రం మ్యూట్ లో ఉండండి. సరే, ఈ ఛానల్ లింక్ నేను మన ఈ జూమ్ చాట్ లో ఇచ్చాను. అండ్ ఎవరైతే కొత్తగా బుకింగ్ చేసుకున్నారో, అంటే న్యూలీ బుక్డ్ యాత్రీస్, what you need to do a small activity means you need to go to the YouTube channel and refer the yoga videos day 1, day 2, day 3. టీవీలో అయినా సరే పెద్ద స్క్రీన్ లో ప్లే చేసి చూసుకోండి, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి, మీ ఇష్టం. సో ఆ యూట్యూబ్ లింక్ కూడా నేను ఇక్కడ చాట్ లో ఇవ్వడం జరిగింది. ఓకేనండి? ఈ చాట్ లో నేను ఇచ్చాను. అండ్ నా నంబర్కి కూడా వాట్సాప్ చేస్తే నేను మీకు షేర్ చేస్తాను. నో ప్రాబ్లం. నౌ వి విల్ డూ ఎండింగ్ ప్రేయర్. అందరూ వీడియోలు ఆన్ లోనే పెట్టుకోండి. చాలా మంది ఆఫ్ లో పెట్టేసుకుంటున్నారు. నో, ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియోస్. వి విల్ డూ ఎండింగ్ ప్రేయర్. నమస్కార ముద్ర. ఓకే, నాతో పాటు పలకండి, అసతోమ సద్గమయ. ఓకే, నాతో పాటు బి రెడీ. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. శాంతి. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం శివాయ గురవే నమః. శివాయ గురువే నమః.